హాయ్ అండి. ఈరోజు కందమూం ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దేవి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి దీన్ని నైవేద్యంగా పెడతారండి. దీన్ని క్విక్గా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న కుక్కర్ ఇలా తీసుకొని అందులో 1 కప్పుతో రైసు, ముప్పావు కప్పు కందిపప్పు వేసుకోండి. దీన్ని ఒక 2 సార్లు నీట్గా కడుక్కునేక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకొని చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సైడ్స్ ఏవి అంటుకోకుండా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇచ్చుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కాయగూర ముక్కలను ఉడికించుకుందాం. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కలు, బంగాళదుంపలు, క్యారెట్, వంకాయలు, అలాగే కంద, ములంకాళ్ళు, బెండకాయ ముక్కలు వేసానండి. మీ దగ్గర ఏ కాయగూరలు ఉన్నా వేసుకోవచ్చు. ఇది కూడా నీళ్లు పోసుకొని 2 విజిల్స్ ఇచ్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. స్టీమ్ పూర్తిగా రిలీవ్ అయిపోయాక మూత తీయండి. ఒక గైట్ తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సరే, పప్పు అన్నం చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని దీన్ని కూడా ఒక పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని చక్కగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాయి కదండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా చిటపట్లాడాలి. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా కాయగూర ముక్కలు, వాటిని వాటర్ తీసేసి ఇందులో వేసుకోండి. ఈ ముక్కలు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోండి. చక్కగా ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో పులుసు వేసుకుందాము. నేను ముందే చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది. దాన్ని పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులుసును వేసాక ఒకసారి కలుపుకొని 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం వేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి. ముందే ఏది కూడా సాల్ట్ వేసి ఉడికించకూడదు. ఇప్పుడు తళతళ మరగాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు అంతా కూడా ఇలా కొత్త ఉడకాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకున్నానండి. చక్కగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకుందాం. రైస్ చల్లారాక కొంచెం గట్టి పడుతుంది, అయినా పర్వాలేదండి. ఇందులో వేసుకొని చక్కగా గైడ్తో బాగా మెదుపుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్, ముందు 6 రోజుల వంటలు కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. మీరు ఇది అయిన తర్వాత వాటిని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ జారుగా కలుపుకోవాలండి. నేను ఫర్దర్ వంటలు కూడా మన ఛానల్లో పెడతాను. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వంట పోస్ట్ చేసినా మీకు అప్డేట్ వస్తుంది. చక్కగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కావాలంటే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కలిపేసుకొని స్టవ్ బంద్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.